నువ్వు దేవుడు కదా, నిన్ను కాకుండా ఇంకెవరు పూజించకూడదు, నిన్నే స్తుతించాలి, నిన్నే కనపరచాలి. ఎందుకంటే మాకు భోజనం ఇచ్చేవాడు నీవే కదా, నైవేద్యం ఇప్పించేవాడు నీవే కదా. దయచేసి నువ్వే నీకోసం నేను ఒక విగ్రహాన్ని తయారు చేస్తాను, దయచేసి ఇది ఒప్పుకోండి రాజుగారని అక్కడున్న మంత్రులు, సహస్రాధిపతులు, సైనికులు చెప్పారు. సరే ఇతనికి ఒక ఆలోచన వచ్చింది, నాలాగా ఒక రాజు చేస్తున్నారు, నేనే కదా దేవుణ్ణి. ఇతను పొంగిపోయి సరే రాజు ఆజ్ఞించారు విగ్రహం చేయమని. సరే వెంటనే జరిగిందంటే విగ్రహం చేశారు. ఆ యొక్క తండ్ర వేశారు. ఏమని? ఎవరైతే అక్కడున్న విగ్రహానికి రాజుకి మొక్కపోతే వారు అగ్ని గల మండి గల గుండములు నేను వేస్తానని చెప్పారు. ఎవరు? రాజు యొక్క ఆజ్ఞ. రాజు యొక్క ఆజ్ఞ ఏంటి? ఎవరైతే దేవుని ఆరాధించడం, ఎవరైతే ఆ విగ్రహాన్ని మొక్కడం, ఎవరైతే ఆ యొక్క విగ్రహం చూసి నమస్కారం చేయడం, వారు ఎక్కడ వేయబడింది? మా మండి గల అగ్ని గుండలు వేయబడతారని ఒక సర్కారు వేస్తారు. వేసిన తర్వాత ఏం జరిగిందంటే వెంటనే అక్కడున్న ప్రజలందరూ ఆ విగ్రహానికి కాడికి వెళ్ళి మొక్కారు. మొక్కిన తర్వాత వచ్చేస్తున్నారు, మొక్కుతా ఉన్నారు, వస్తున్నారు, మొక్కుతున్నారు. రోజు జరిగింది. కానీ సడన్గా ఒక 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 కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు మాత్రం ఆ యొక్క విగ్రహానికి రాలేకపోతున్నారు. ఆ యొక్క పూజ చేస్తున్నప్పుడు ఆ యొక్క పూజ చేయలేకపోతున్నారు. చేయలేని స్థలంలో ఈ యొక్క విగ్రహ పూజ